టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి వీడియో చూడండి. ఈ వీడియో ఎక్కడంటే మనకి గుజరాత్ రాష్ట్రంలో థెర్మాక్స్ కంపెనీ అనే ఒక కంపెనీలో ఒక 40 జాబ్ ఓపెనింగ్స్ అయితే వచ్చినాయి. కానీ ఈ 40 జాబ్ ఓపెనింగ్స్ కోసం ఏకంగా 800 మంది అభ్యర్థులు వచ్చారు. వీళ్ళు ఇంటర్వ్యూ కోసం ఆల్మోస్ట్ ప్రాణాన్ని కూడా పలంగా పెట్టడం జరిగింది. చివరికి ఏం జరిగింది, కొంతమందికి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ సంఘటన చూద్దాం. ముంబైలోని ఎయిర్పోర్ట్ దగ్గర ఒక హ్యాండీమన్ పోస్ట్, అంటే ఈ పర్టికులర్ రిపేర్ సెక్షన్ కోసం ఒక 2216 జాబ్ పోస్ట్ అయితే ఉన్నాయి విమానాశ్రయంలో రిపేర్ల కోసం. దీనికోసం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అభ్యర్థులు ఎంతమంది అంటే ఒక 5000 మంది వరకు వస్తారేమో అంచనా వేస్తే ఏకంగా 25,000 మంది అభ్యర్థులు వచ్చారు. వీళ్ళ క్యూ లైన్ ఎంత అంటే 1 కిలోమీటర్ క్యూ లైన్ ఉంది. వీళ్ళ కంట్రోల్ చేయలేక కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే పోలీసులు పిలిచారు. పోలీసులు కంట్రోల్ చేశారు. వాళ్ళు చివరికి ఏం చేశారంటే వీళ్ళు దాదాపుగా 25,000 మంది వచ్చారు కాబట్టి అందరికీ ఇంటర్వ్యూ పెట్టడం కష్టం కాబట్టి ముందైతే మీరు రెజ్యూమ్లు అయితే ఇచ్చేసండి, దాన్ని స్క్రూటినైజ్ చేసిన తర్వాత పిలుస్తామని చెప్పారు. ఇక దీంతో పాటుగా మనకి లింక్డ్ఇన్ వంటి పోర్టల్స్లో అయితే కనుక ప్రతి ఒక్క జాబ్ రోల్కి దాదాపుగా 100 మంది పైగా అభ్యర్థులు ఆ జాబ్కి అప్లై చేసుకుంటున్నారు. ఇక్కడ అంతా గమనించిన తర్వాత అయితే జాబ్ మార్కెట్లో జాబ్ల కోసం బాగా పోటీ అయితే ఏర్పడింది. కాకపోతే ఇక్కడ జాబ్స్ పరంగా కొన్ని డొమైన్స్ ఏమైపోయినాయంటే సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది. ఉదాహరణకి ఒక పర్టికులర్ డొమైన్లో ఒక ఉద్యోగం ఇవ్వాలంటే పాత ఉద్యోగస్తులను తొలగిస్తే ఆ ప్లేస్లో కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు తప్పిస్తే ఆ డొమైన్లో ఒక 5x 10x రేషియోలో ఉద్యోగాలను అయితే ఇవ్వలేకపోతున్నారు. దాంతో పాటుగా మన భారతదేశం సంబంధించిన జనాభా పెరిగిపోవడం, జనాభా నిష్పత్తి తగ్గట్టుగా జాబ్స్ లేకపోవడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది అయితే జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే డిమాండ్ బాగా ఎక్కువ ఉండి కాంపిటీషన్ తక్కువ ఉన్న జాబ్ రోల్స్ మనం ఫోకస్ చేస్తే, ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద కనుక ఫోకస్ చేస్తే కనుక జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి ఒక డొమైనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో జాబ్ ఆపర్చునిటీస్ ఎందుకు ఎక్కువ ఉంటాయి, దానికి వెనకాల కారణాలు ఏంటి, దానికి మన కెరీర్గా వెళ్ళాలంటే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. 2019 సంవత్సరంలో మహేష్ బాబు గారు మహర్షి సినిమా వచ్చింది. చాలా మంది ఆ సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో మహేష్ బాబు గారు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. అయితే ఆ ఇంటర్వ్యూలో అటెండ్ అయిన తర్వాత జాబ్ కోసం వెళ్ళరు. ఆయన ఏం చెప్తారంటే, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని క్రియేట్ చేశాను, ఈ ఆపరేటింగ్ సిస్టమ్తో మీరు నాతో పాటు పార్ట్నర్షిప్ అవ్వండి అని చెప్తారు. మీకు అర్థమైందా? ఏ టెక్నాలజీ అప్పటి నుంచే చెప్పారు. సో రాబోయే సంవత్సరంలో ఏ టెక్నాలజీ వస్తుంది, అదే డిమాండ్ ఉండబోతుందని, అది ఇప్పుడు నిజమవుతుంది. ఫస్ట్ మీరు ఎవరైతే స్టూడెంట్స్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ ఎవరైనా గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో ఏఐకి ఎందుకు డిమాండ్ ఉంటుందంటే ఫస్ట్ డేటా. గత 5-6 సంవత్సరాల నుంచి మనం గమనిస్తున్నట్లయితే బాగా పెరుగుతుంది ఏంటంటే డేటా. ప్రతిరోజు మనం 1 GB 2 GB డేటాని ఈజీగా యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం డేటాని యూజ్ చేస్తున్నాం అంటే మన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా కంపెనీస్కి వెళ్తుందని. మన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా కంపెనీస్కి వెళ్తుందంటే ఆ కంపెనీస్ ఆ డేటాని యూజ్ చేసి మార్కెటింగ్ బాగా చేసుకుంటుంది, వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్మగలుగుతున్నారు. సో ఇక్కడ ఈ డేటానంతా యూజ్ చేసుకుని మార్కెటింగ్ ఎలా చేయగలుగుతున్నారు, మనల్ని టార్గెట్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేస్తున్నారు, దీని అన్నిటికీ కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. ఈ ఏఐ టెక్నాలజీని యూజ్ చేసే ఈ డేటాని ఒక ప్యాటర్న్స్ని కనుక్కొని మన మీద ఉపయోగించి మన ద్వారా మార్కెట్ని చేయగలుగుతున్నారు. అందువల్ల ఏఐ టెక్నాలజీకి బాగా డిమాండ్ ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ప్రతి సంవత్సరం కూడా ప్రతి దేశం కూడా తమ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకోవాలని అనుకుంటారు. ఉదాహరణకి రోడ్స్ ఉన్నాయి, నార్మల్ రోడ్స్ ఉన్నాయి, దానికి ట్రాఫిక్ మానిటరింగ్ ఎలాగ ఉంటుంది, నార్మల్ కెమెరాస్ పెట్టారు. బట్ ఇప్పుడు మన భారతదేశం అడ్వాన్స్డ్గా ఏం చేస్తున్నారు, ఏఐ టెక్నాలజీతో యూజ్ చేసే కెమెరాస్ని యూజ్ చేసి ట్రాఫిక్ వైలేషన్స్కి ఫైన్స్ వేస్తున్నారు. దాంతోపాటుగా హెల్త్ కేర్ ఇండస్ట్రీ చూసుకుందాం. ప్రీవియస్గా హెల్త్ కేర్ ఇండస్ట్రీకి, ఇప్పుడు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో స్కానింగ్ ఏదైతే చేస్తున్నారో మనకి డయాబెటిక్ రెటినోపతి వంటి డిసీజెస్కి ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి ఫాస్ట్గా పలానా పర్సన్కి డయాబెటిక్ రెటినోపతి ఉందా లేదా ముందుగానే చెప్పగలుగుతున్నారు. ఇక ఫైనాన్స్ రంగంలో చూసుకున్నట్లయితే ఫ్రాడ్ డిటెక్షన్ కోసం ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పనులను మరింత వేగవంతం చేయడం కోసం, మ్యాన్ పవర్ని తగ్గించుకుని మరింత ఎఫిషియెంట్గా వర్క్ చేయడం కోసం ఏఐ టెక్నాలజీతో పనిచేసే రోబోల్ని యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ప్రతి దేశం కూడా వేరే దేశాలతో పోటీ పడాలంటే తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగా డెవలప్ చేసుకుంటూ ఉండాలి. దానికోసం ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. మరి ఆ ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక మూడోది కంపెనీ స్కేలప్. ఇవాళ ఒక కంపెనీ ఉందండి, వాళ్ళకి ఒక ఖచ్చితంగా ఇంకొక కంపెనీ కాంపిటేటర్గానే ఉంటారుగా. సో వాళ్ళ కాంపిటేటర్ ఏ విధంగా వాళ్ళు స్కేలప్ చేసుకుంటున్నారు, ఈ కంపెనీ వాళ్ళు కూడా కాంపిటేటర్ తగ్గట్టుగా వాళ్ళు స్కేలప్ చేసుకోవాలనుకుంటారు. ప్రజెంట్ ఇప్పుడు కంపెనీల మధ్య కాంపిటీషన్ ఏం జరుగుతుందంటే తమ కంపెనీ వర్క్ ఫోర్స్ కి ఏ టెక్నాలజీని నేర్పిస్తున్నారు. మన భారతదేశంలోని బడా కంపెనీలు, ఐటీ కంపెనీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలన్నీ కూడా ఏ టెక్నాలజీని యూజ్ చేసుకునే
తమ క్లయింట్స్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళ క్లయింట్స్ కూడా, ఇతర దేశాల నుంచి క్లయింట్స్ ఇచ్చే వాళ్ళు కూడా సంబంధించిన ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. సో ఇలాగ కంపెనీ సంబంధించిన స్కేలప్ కోసం టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. కాబట్టి కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి కూడా కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే టెక్నాలజీ నేర్చుకోమంటున్నారు, లేదంటే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఇక్కడ మీకు 3 డొమైన్స్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్కి ఫ్యూచర్లో టెక్నాలజీ పరంగా జాబ్స్ రావాలంటే డేటా సంబంధించిన బాగా ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది. రెండోది ఎంప్లాయీస్ పరంగా తమ జాబ్ స్కిల్ సెట్ని పెంచుకుంటే టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళ పర్టికులర్ జాబ్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఇక మూడోది ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళ పిల్లల్ని రాబోయే టెక్నాలజీలో చూసుకుంటే వాళ్ళకి డోకా లేకుండా డొమైన్ ఏదైనా ఉంటే దాంట్లో నేర్పించాలనుకుంటారు. ఇప్పుడు మీరు అన్ని గమనించిన తర్వాత ఎలా చూసుకున్నా ఫ్యూచర్లో మనకి గ్యారంటీ టెక్నాలజీ ఏమైనా కనిపిస్తుందంటే అది టెక్నాలజీ అనేది చెప్పుకోవచ్చు. సో టెక్నాలజీని ఎలా నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు బేసిక్స్ లెవెల్ నుంచి అయితే నేర్చుకోండి. మీరు ఎప్పుడైతే బేసిక్స్ నేర్చుకుంటారో డొమైన్లో అయినా కూడా టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. మనం అయితే మన తెలుగు ఛానల్ ద్వారా అయితే బిగినర్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాము. అలా అని చెప్పి బిగినర్ కోర్స్ మేము ఇచ్చాం కాబట్టి మా దగ్గరే బిగినర్ కోర్స్ తీసుకోమని చెప్పట్లా. కాకపోతే బిగినర్ కోర్స్ పరంగా మేము అందరికీ అర్థమయ్యే విధంగా స్టూడెంట్స్ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా ఎంప్లాయీస్ అందరికీ అర్థమయ్యే విధంగా ఈ కరికులంని అయితే డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా అందుబాటు ధరలో ఒక 6,000 రూపాయలకి బిగినర్ కోర్స్ అయితే అందిస్తున్నాం. అందులో కూడా మీరు ఒకేసారి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ ఒక 1000 రూపీస్తో మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక 1 వీక్ మీరు ఆ పర్టికులర్ సెషన్స్ అన్ని విన్న తర్వాత మీరు అనుకుంటేనే నాకు అర్థమవుతుంది, నాకు దీనివల్ల ఉపయోగం అనుకుంటేనే మిగిలిన అమౌంట్ పే చేసి మీరు మిగిలిన కోర్సుని అయితే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇంత ట్రాన్స్పరెంట్గా మేము ఈ కోర్స్ని ఎందుకు ఆఫర్ చేస్తున్నాం అంటే ఎక్కువ మంది టెక్నాలజీ నేర్చుకోవాలి. కారణం అంటే భవిష్యత్తులో అన్నీ కూడా తో లింక్ అయిపోతున్నాయి అనమాట. ఒకవేళ ఎవరైనా బిగినర్ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నట్లయితే మన వాట్సాప్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ నెంబర్కి అయితే జస్ట్ మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే చాలు మీకు ఆటోమేటిక్గా డెమో లింక్ అయితే వస్తుంది. డెమో లింక్ చూసిన తర్వాత నాకు ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ నచ్చినాయి, వీళ్ళు చెప్పే టీచింగ్ నచ్చింది అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఇక మన 5th బ్యాచ్ వచ్చి జూలై 30 తారీఖున అయితే స్టార్ట్ అవుతుందండి. లిమిటెడ్ సీట్స్ తీసుకుంటున్నాం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రిజిస్టర్ చేసుకోవచ్చు. చివరిగా చెప్పి ఇంకొక విషయం ఏంటంటే టెక్నాలజీ నుంచి భారతదేశ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా అయితే వర్క్ చేస్తున్నారు. రీసెంట్గా మనకు బడ్జెట్ సెషన్లో కూడా 551 కోట్ల రూపాయలు టెక్నాలజీ కోసం కేటాయించడం జరిగింది. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం మన దేశంలో టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నారు. సో ఇవన్నీ గమనించిన తర్వాత అయితే మీరైతే మీ పర్టికులర్ ఫ్యూచర్ పరంగా మీరు కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్న ఫీల్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే టెక్నాలజీ అయితే మీకు ముందు వరుసలో అయితే ఉంటుంది. సో మీరు కోర్సు ఇక్కడ మేము ఆఫర్ చేస్తున్న ఈ కోర్సు తీసుకోమని చెప్పట్లేదు. బట్ మీరు చూసుకున్న దాంట్లో మీకు అఫోర్డబుల్గా ఉండి, మీకు అందుబాటులో ఉండి, మీకు అర్థమయ్యే భాషలో ఉండి, మీకు హెల్ప్ అవుతుందంటే కనుక మీరు ఖచ్చితంగా టెక్నాలజీ సంబంధించిన నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. అలానే ఫైనల్గా చెప్పే మాట ఇంకోటి ఏంటంటే టెక్నాలజీలో నేను పలానా కోర్స్ చేస్తే నాకు వెంటనే ఉద్యోగం వచ్చేస్తుందా అంటే ఉద్యోగం ఎవరికి వెంటనే వచ్చేదండి. మీరు పలానా రంగంలో టెక్నాలజీ రంగం కానివ్వండి, టెక్నాలజీ రానివ్వండి, దాంట్లో మీరు ఎక్స్పర్ట్ కింద అవ్వాలి. మీరు ఆ కంప్లీట్ స్కిల్స్ని నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు ఆ పర్టికులర్ డొమైన్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి లేటెస్ట్ కంటెంట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.